పిన్ని ఆకలి దంట చేస్తుంది. ఆ రాజాగారికి రోజు పోహా చేయమని చెప్పాను. ఫుల్ గా కుమ్మేయాలి. నేను పెసరట్టు ఉప్మా చెప్పాను. అది వాడి ఇరుగా తీస్తాడు. తలుచుకుంటేనే నోరు ఊరుకుంటుంది. నోరు మూయండి. ఇవే మాటలు వాడి ముందంటే రేపటి నుంచి మన నెత్తినెక్కి డాన్స్ ఆడతాడు. వారి ముందు ఎందుకంటాం? అన్ని తిని ఏం బాలేదని చెప్తాం. అయితే తిడతా. వెరీ గుడ్. ఇక పదండి తినేద్దాం. ఇదేంటి పొగ వాసన వస్తుంది అనుకుంటే కనీసం పొగ వాసన కూడా రావట్లేదు. టేబుల్ మీద టిఫిన్ లేదు. వంటింట్లో సౌండ్ లేదు. రాజు గారికి డిసిప్లిన్ లేదు. ఒకరికి మేకలు అరవకండి, నాకు చూడలేదు. టిఫిన్ ఎందుకు చేయలేదు? నాకు ఆకలిగా లేదు. మరి మాకెందుకు చేయలేదు? ఖాళీగా లేదు. వంట పని ఇంటి పని తప్ప నీకు వేరే పని లేదు. అది నిన్నటి వరకు. ఇప్పుడు వంట నా పని కాదు. నీకేమైనా మెంటల్ వచ్చిందా? ఉద్యోగం వచ్చిందే. ఏంటో ఉద్యోగం? సెక్యూరిటీ గార్డు ఉద్యోగం. నెలకి 6,000 జీతం, వారానికి 6 రోజులు డ్యూటీ, 8 గంటలు దాటితే ఓటీ. సడన్ గా ఈ ఉద్యోగం ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదు, ఐడియా. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేసి కొంచెం కొంచెం కూడబెట్టేసి పాత సినిమాల్లో రజనీకాంత్ లా డబ్బులు నోనైపోతా. చేసినట్టుంది. నువ్వు ఉద్యోగం చేస్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నువ్వు మీ ముగ్గురు. నేను అదే చెప్తున్నాను. నాకు డ్యూటీ టైం అయిందే, తప్పకుండా. అంటే మనం రేపటి నుంచి పిండి వంట వంటలో తినాలా? వాటి నుంచే తినాలి. నోరు ముయ్యండి. నేను వంట చేయను, వాడు ఉద్యోగం చేయను. నువ్వు ఒక ఆడదాని దగ్గర 10 లక్షలు పోగొట్టుకొని ఇంకో ఆడదాని దగ్గర ఇరుక్కొని తంటాలు పడుతున్నావని తెలిసి ఈ జాబ్ నీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉండు. చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఈ జాబ్ చేసిన 15 ఏళ్లలో కొడుకును ఆస్ట్రేలియా పంపాను, కూతురికి అమెరికా సంబంధం చేశాను, ఇల్లు కట్టాను, కారు కొన్నాను. మీరు సూపర్ అండి. ఇప్పుడు సంపాదించిన డబ్బు అనుభవించే టైం వచ్చింది. అందుకే ఈ జాబ్ నీకు ఇచ్చేసి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. సార్, మీరు ఇంత చిన్న ఉద్యోగంలో ఇంతలా సంపాదించేశారండి? ఈ అపార్ట్మెంట్ జనం ఒట్టి అమాయకులు రాజా. వాళ్ళని హ్యాండిల్ చేయటం చాలా ఈజీ. అంటే బాపిరి కొట్టోడికి బిర్యానీ దొరికినట్టు నాకు మీరు మరి దొరికారు సార్. సార్ 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 ఆ చేత్తోనే ఎలా సంపాదించాలో కూడా చెప్పేయండి. రోజుకో వాటర్ ట్యాంక్ తెప్పించు, అర ట్యాంకు పక్క అపార్ట్మెంట్ కి అమ్మేసేయ్. కుమ్మేస్తానండి. కూరగాయలకు పంపిస్తే తూకంలో తేడా చెయ్యి, సరుకులకు పంపిస్తే పైకంలో తేడా చెయ్యి. అది నాకు వదిలేయండి. జనరేటర్ వేయకపోయినా డీజిల్ రాయ్, లిఫ్ట్ లైట్లు పనిచేయకపోయినా మెయింటెనెన్స్ నొక్కే. తొక్కేస్తాను. నెక్స్ట్, మొక్కలకు పురుగు పట్టిందని, పెరుగుదల తగ్గిపోయిందని ఎరువెయ్యాలని డబ్బులు దొబ్బాయి. రిజల్ట్ రాలేదని అడిగితే కాస్ట్లీ మందులు వాడాలని ఇంకొంచెం ఎక్కువ కార్ల టైర్లు మార్చేస్తా, డీజిలు దొప్పేస్తా, పెట్రోలు తీసేస్తా. గుడ్. ఇలాగే కంటిన్యూ చేస్తే ఒక్క సంవత్సరంలో 10 లక్షలు నాకు వచ్చేస్తాయి. ఎన్ని చేసినా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో రాజా, అపార్ట్మెంటులో దొంగతనం జరిగి ఏదైనా వస్తువు పోతే నీ జాబ్ పోతుంది. పోయినా పోనివ్వను. గుడ్. బాగా పనిచేసుకో. ఇంకో విషయం, నెల నెల నీ ఆదాయంలో 20% మా ఇంటికి రావాలి. లేకపోతే పోతులు గీతులు లేవండి, వచ్చేద్దే మీరు వెళ్ళిపోండి.
తుఫాన్ తర్వాత కేంద్ర సహాయంలా మా వట్రంగా దొరికింది ఈ ఉద్యోగం. ఈ దెబ్బతో నేను మా ఊరికి ఓ బుల్లి బిల్గేట్స్ అయిపోవాలి. Yes! డబ్బు లెక్కెడుతున్నావా? లెక్కెట్టు ఇంకో అరగంటలో ఉద్యోగం ఊడిపోతుంది, వంట పని కంటిన్యూ అవుతుంది. అదే మేడం 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 ఏండే ఏండే ఏ ఫ్లోర్కి వెళ్ళాలండి? సెకండ్ ఫ్లోర్. వెళ్ళండి. ఓకే. అబ్బో ఇందులో ఏమున్నాయో తెలుసు? ఏమో వస్తువులు ఉండొచ్చు. అసలు నేనెవరో తెలుసు? కొత్త వాళ్ళు ఇలా బ్యాగ్ లో వస్తువులతో బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? దొంగోళ్ళు. దొంగోళ్ళు కనిపిస్తే అరవడం తెలీదా? దొంగ 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 రండి, దొంగ దొంగ. ఏంటి అలా చూస్తావు? ముందెళ్ళి పట్టుకో. స్కూటీ రా, సైకిల్ కాదు పరిగెత్తి పట్టుకోవడానికి. నా గురించి మీకు తెలదండి. ఊళ్ళో రన్నింగ్ రేస్ లో నా ఫస్ట్ వచ్చానండి. ఇప్పుడు చూడండి ఎలా పట్టుకుంటున్నాం. ఆ దొంగ ఆగా, ఏ దొంగ దొంగ ఆగా, ఏ దొంగ దొంగ ఆగా, దొంగ Let's go. దొంగ ఆగా, Let's go. Yeah. దొంగ దొంగ ఆగా, దొంగ Yeah. దొరికావులే దొరికావులే దొంగమ్మ, నువ్వు నాకు దొరికావులే, నువ్వు నాకు దొరికావులే. నువ్వా? ముఖం దాచేసుకున్నంత మాత్రాన చేసిన 50 పని గొప్ప పని అయిపోదు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్ గా దొంగతనం కూడా మొదలెట్టేసావు. నిన్ను నేను మూయడం కాదు, పోలీసు వాళ్ళని పిలిస్తే వాళ్ళు నిన్నే మూసేస్తారు. పిలవమంటావా ఏంటి? చెప్పా అగ్గది అలారా దారికి. అనుగాయలు కాసిన ఎద్దులాగా మా బాగా దొరికేవే. దోచుకున్నంత ఇచ్చేసి బండి తోసుకుంటే వెళ్ళు. అమ్మా ఇదిగోండి సార్. థ్యాంక్స్ అమ్మా. కావండి అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. రాజా, నువ్వు రాజావు కాదు, మా అపార్ట్మెంట్ కు దొరికిన హీరోవి. నువ్వు మాకు దొరకడం అదృష్టం. రాజా ఒకసారి వెళ్ళరా సార్. రాజా, నీ కానిస్టేబుల్ కి ఈ స్టార్ ఇస్తున్నాను. వెల్ డన్ మై బాయ్. నేను నా డ్యూటీ నేను చేశానండి. సెక్యూరిటీ అంటే మాసిపోయిన యూనిఫామ్ వేసుకుని పాత కూర్చుల్లో కూర్చుని కురుకుపాట్లు పడేటోడు కాదండి. ఇంటికొకలా కాపలా కాసేటోడండి. నా పని నేను చేశాను, అది మీరు గుర్తించడం చాలా గొప్ప అండి. ఈ గౌరవం ఇవ్వడం ఇంకా గొప్ప అండి. థ్యాంక్స్ అండి.
థ్యాంక్స్ అండి. కొండనాళ్ళకి బంధిస్తే ఉన్ననాళ్ళు కూడినట్టు వాణ్ణి ఎదవం చేస్తాని నువ్వు దొంగవయ్యావు. చిరాకులో ఉన్నప్పుడు సామెతలు చెప్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. రాజా ఇంటికి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో. చాలా చండాలంగా ఉంటది. మా బాగా కూర్చున్నారు గాంధీ గారి 3 కోతుల్లాగా. ఏం ఆలోచిస్తున్నారేంటి? నన్ను ఎలా సంకనాగించాలనా? నోరు మూయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని నోరు లేపితే నా సెల్లు వాడతా, నేను సెల్లుకు పంపిస్తా. పళ్ళు కొరక్కు. అమ్మ తోడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతా. నువ్వు చాలా ఏమో చేస్తున్నావు రాజా. పొద్దున మీ పిన్నిని దయదలిసి వదిలేసా. అంటే ఇప్పుడు మీరు అందరూ నా దయతోటి ఎక్కడ ఉన్నారనమాట. ఎంత చేసినా పర్లేదు. రాజాబాబుకి నిద్ర వస్తుంది. వెళ్ళి ఏసీ వేసుకుని మీ రూమ్ లో పడుకుంటాడు. మీరు ఎక్కడే పడి ఆడవండి. నాకు వీడిని ఏదో ఒకటి చెయ్యాలనుంది. నా దగ్గర ప్లాన్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం పని మనుషులం కాదు కదా, మనం ఎందుకు పని చేయాలి? ఒరే అబ్బాయి, ఒక్కసారి ఇలా రా నాయనా. నానే నిన్నే రా. వస్తున్నానండి. ఏం బాబు గారు? దీన్ని తీసుకెళ్లి కొంచెం లిఫ్ట్ లో పెట్టు నాయనా. అటగండి. రండి బాబు గారు. బామ్మగారు చాలా బరువుంది. ఏముందండి ఇందులో? చెప్తాను. ఇదే ప్రశ్న మీ పని మనిషి అడిగితే నువ్వు చెప్పను. చెప్పవు కదా, మరి నేనెందుకు చెప్పాలా? అదేం లేదండి. బామ్మగారు మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారండి? ఇంతకుముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. నేను ఊరెళ్ళి వారం అయ్యింది. నువ్వు వచ్చి 2 రోజులయ్యిందిరా. ఎలా చూస్తావరా? పని మనిషికున్నంత బ్రెయిన్ కూడా ఉండదురా నీకు. తీసుకురా. పోతున్నాను అమ్మగారు. అబో ఇక్కడ పెట్టు. చాలా థ్యాంక్స్ బాబు. అలాగే ఉంటా. ఇంత ఈజీగా ఎలా తీసావు? పని మనిషిని కదమ్మా, నా టెక్నిక్స్ నాకుంటాయి. ఒక్క నిమిషం ఉండే. ఒరే అన్నయ్య, మేము లోపలికి వచ్చేసాం. యు ప్రొసీడ్. రాజాగారు, మిమ్మల్నే రాజాగారు. రెస్పెక్ట్ ఏంటి నాకే? ఏదైనా పురుగని గుట్టింది అంటారా నీకు? తేడతాడగా మాట్లాడుతున్నావు. లేదండి, జ్ఞానోదయమైంది. అవునా? ఎలాగెలాగెలాగా? నిన్న మీరు గాంధీ గారి కోతులతో నన్ను పోల్చాక మా టెక్స్ట్ బుక్ లో గాంధీ గారి పాఠం గుర్తొచ్చి చదివాను. చదివి అందులో ఆయన చెప్పిన మాట ఒకటి పట్టుకున్నాను. ఏ మాటది? మంచివాడు ముందు ఓడిపోవచ్చు, అబ్బా, కానీ చివరికి గెలుస్తాడు. చెడ్డవాడు ముందు గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతాడు. ఇది గాంధీ గారు చెప్పారా? నాకెందుకు రజనీకాంత్ గారు చెప్పినట్టు గుర్తే. ఎవరు చెప్తే ఏంటండి,
మీరు చేసేది ఒప్పు, నేను చేసేది తప్పు. నేను ఫాల్ట్ తెలుసుకొని మీతో ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చాను. మీకు ఓకేనా కాదా? ఎందుకు కాదు? ఓకే ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ అండి. నేను ఎన్నో తప్పులు చేశాను. వాటి ప్రాయశ్చితంగా మీకు భోజనం తెచ్చాను. ఇది తిని నన్ను క్షమిస్తే నేను సంతోషిస్తాను. అలాగే తినేద్దాం. ఉప్పు కోసం. అవునా? అవును, కావాలంటే నువ్వు తిని చూడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మోహట్ పడకుండా తిండు రాజా. నేను ఇంట్లో తినొచ్చాను రాజా బాబు. పర్లేదు, ఇంకోసారి తినొచ్చు. ఆహా. టేస్ట్ చూడరా బాబు, చూడు. తిను తిను. అయ్యా తింటున్నారా? నువ్వు తిను. బాగుందా? చెత్త. అమ్మా, ఏం తింటారా బాబు? అమ్మా అమ్మా, నువ్వు నవ్వితే బాగుంటారా బండిగా? రణ్య, ఇక్కడ చదవడం అయిపోయిందిరా. అక్కడ బక్కర చికెన్ తిని పడుకుందా? ఈ రాజాగాడు సూపర్. ఎవరిదో ప్లాన్ మీద వచ్చాడని ముందే కనిపెట్టేశాడు. చెప్తా. పడుకుంది. ఓకే, వచ్చేస్తున్నాం. ఏంటన్నారా బాబు? అనియా, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇక వాడి జాబ్ అవుట్. ఆ బక్రగాడిని ఎక్కడ పడుకోబెట్టావు? ఎక్కడున్నానా? నువ్వు పని మనిషి అని 10 సార్లు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందే, ఇందులో ఏదో మేలుకుందని. ప్లాన్ వేసేటప్పుడు బుర్ర వాడాలి. ఈ తిండిపోతావా మొత్తం మంది కలిపినా తెలిసినా ఆపుకోలేక తినేశాడు. పరిస్థితి ఏంటి సార్? చెప్తా. నువ్వు దొరకటం మా అదృష్టం. అయ్యా రోజు తినేవాళ్ళం, ఇప్పుడు వండుతున్నాం. రోజు తన్నేవాళ్ళం, ఇప్పుడు తింటున్నాం. రోజు ఏడ్చేటోండి, ఇప్పుడు నవ్వుతున్నా.
ఇరుగు తీస్తే పొరుగు తీస్తే నన్ను చూసి ఏడ్చే ఈ దొంగ మహాలు తీస్తే అన్ని పోవాలి. రోజు అనేవాళ్ళం ఎప్పుడు పడుతున్నాం. సారీ పిన్ని సారీ. ఈసారి నేను ప్లాన్ చేస్తాను, మీరు ఎగ్జిక్యూట్ చేయండి, వాడు ఎగ్జిట్ అవుతాడు. ఎవరండి మీరు? ఈ బీరువా 203 ఫ్లాట్ కి డెలివరీ వచ్చింది, లోపల పెట్టాలి. దానికి పర్మిషన్ ఎందుకు? లోపలెట్టండి. మీరు కొంచెం సాయం చేస్తారేమోనని. సారీ అండి, సాయం పట్టడం సాయం చేయడం మానేసి చాలా కాలం అయింది. లోపలెట్టండి. సూపర్ మచ్చి. எங்க வீட்டு தங்கச்சில உன் கையில தந்தாச்சு. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి బాబు? అమ్మో ఎక్కడ ఉంటే దేనికి పని అయిపోతాను. పొరిగే పొరుగురా బాబు. పొద్దున్నే లేచి ఆ ఏదో బండోడు ముఖం చూసినట్టున్నాను. ఈరోజు అస్సలు బాగాలేదు. సార్ జడుచుకుని చచ్చాను కదరా జీలకర్ర మొఖవాడా. అమ్మా మెరక పిలవలేదా? సారీ సార్, పక్క అపార్ట్మెంట్ లో చేయాల్సిన డెలివరీని పొరపాటున మీ అపార్ట్మెంట్ లో చేసాం. ఓసారి కీసిస్తే. ఏటే రాంగ్ డెలివరీ చేసావా? వెనకడికి నీలాంటోడే పెళ్లి తన ఇంట్లో చేసుకుని శోభనానికి పక్కింట్లో దూరాడంట. అలాగుంది నీ వ్యవహారం. తీసుకెళ్ళా. థ్యాంక్ యూ సార్. అమ్మా ఏ ఫ్లోర్కి వెళ్ళాలి? సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. వెళ్ళు. రాజా, మీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఫ్లాట్ కి ఇవ్వు. సార్ ఇదిగోండి. సార్ ఉంటానండి. 1 సార్ 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 నువ్వు దొరకడం మా అదృష్టం అని నీ చేతికి తాళాలు ఇచ్చి వెళ్తే ఇల్లు మొత్తం గుళ్ళైనా పట్టించుకోవా? నువ్వు చెప్పే సమాధానం బట్టి నీ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. సార్ ఇలా ఫ్లాట్ లో దెయ్యం ఉంది సార్. అదే సామాన్లన్నీ మాయం చేసేసుకుంటున్నాము. 3 కష్టపడి పని చేసుకున్నారనుకుంటే ఎవరు నమ్మట్లేదు. ఈ ఓనర్లు ఎప్పుడు మారతారో ఏటో. ఏయ్!